సిరిసిల్లలో జరిగినటువంటి సంఘటన ఇసుక మాఫియా ఏదైతే యథేచ్ఛగా ఇసుక మాఫియా ఇసుకను కొడతా ఉందో దాన్ని అడ్డుకునేటటువంటి రీతిలో అడ్డుకునేటటువంటి పరిస్థితిలోనే సమయంలోనే అక్కడ లోకల్ గా ఉన్నటువంటి వాళ్ళు అడ్డుకునేటటువంటి ప్రయత్నం చేస్తే ఇసుక మాఫియా వాళ్ళు అనేక మంది ఆ లారీల కింద ఆటొక టిప్పర్ల కింద వేసి తొక్కి చంపేసినటువంటి అనేక సంఘటనలు సిరిసిల్లలో నేలలో జరిగినాయి. ఈ రోజు అదే సందర్భంలో మళ్ళొకసారి ఆ యొక్క ఇసుక మాఫియాను అడ్డుకోవడానికి ప్రయత్నించినటువంటి వాళ్ళ మీద మరి కేసులు పెట్టి వేధించినటువంటి సంఘటన ఈ యొక్క సిరిసిల్లలో జరిగినటువంటి సంఘటన. మరి పోలీసులు ఆ మంత్రి గారి ఆదేశం లేదే మరి పోలీసులు అంత పెద్ద ఎత్తున వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పి నేను భావించడం లేదు. వారి ఆదేశాల మేరకే బిడ్డ భద్రం ఎక్కడైనా మా ఇసుక లారీలకు అడ్డం వస్తే మీకు ఇదే గతి పడుతుందని చెప్పడానికే సిరిసిల్ల నేరలలో ఆ వ్యవహారాన్ని ఈరోజు పోలీసులు అమాయకుల పైన చేశారని చెప్పి సందర్భం తెలియజేస్తా ఉన్నాం. పోలీసులు వాళ్ళని చితకాబాది చిత్రహింసలు పెట్టి నానా ఇబ్బందులు పెట్టి వాళ్ళ భార్యల ముందే భర్తలను చిత్రహింసలు పెట్టేటువంటి సంఘటన ఎక్కడ జరగలేదు. ఇలా తెలంగాణ రాష్ట్రంలో మన తెలంగాణ అని చెప్పుకునేటటువంటి మన తెలంగాణ ముఖ్యమంత్రి ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో తెలంగాణ గిరిజనుల మీద దళితుల మీద వెనుకబడిన తరగతుల మీద ఇటువంటి అఘాయిత్యము అమానుషము చిత్రహింసలు పోలీసులు పెట్టడం చూస్తా ఉంటే ఈ రోజు ఈ రాష్ట్రం ఒక మరొక రజాకార జమానాను కల్పిస్తా ఉందని చెప్పి సందర్భం నేను తెలియజేస్తా ఉన్నా. ఉంది పోలీసులు చాలా బూతు మాటలతో వచ్చినటువంటి వారిని అనేక అలరాని మాటలు మహిళలు అని అసలు అనకూడని నోటితో ఉచ్చరించేటువంటి భాషలో ఆ వారి భార్యలను తిట్టి మీరు మళ్ళీ ఎక్కడైనా సాక్ష్యాలు ఇచ్చారంటే మిమ్మల్ని మనం చెప్పడానికి కూడా బాగా అనిపిస్తలేదు. ఆ మాట చెప్పడానికి మనకు డోర్ రావలేదు. ఒక మహిళగా ఆ కేసుల్లో ఇరికిస్తామని ఈ కేసులో ఇరికిస్తామని మహిళలను భయపడించి డ్రగ్స్ కేసులో ఇరికిస్తామని మరో దిక్కు భయపడిస్తూ అనేక రకాలుగా మిమ్మల్ని కేసులో ఇరికిస్తామని భయపెట్టి మీరు సాక్ష్యాలు చెప్పకూడదు అనేటటువంటి విషయాన్ని వాళ్ళ ముందు చిత్రహింసడం చూస్తే ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా అని చెప్పి సందర్భం మేము ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లిపోయినాయి. టీఆర్ఎస్ పార్టీకి ఉన్నంత వరకు ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యానికి నూకలు చెల్లినాయి. ఈ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉండాలంటే తెలంగాణ ఏ విధంగా ఉద్యమం చేసి తెలంగాణ మనం సాధించుకున్నామో ప్రజాస్వామ్యం కోసం కూడా మరో ఉద్యమం తెలంగాణ జరగాల్సినటువంటి పరిస్థితి ఈ రోజు ఈ రాష్ట్రంలో ఉన్నాయని సందర్భాన్ని తెలియజేస్తా ఉన్నాం. ఏది ఏమైనా కాంగ్రెస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. ఖబర్దార్ టీఆర్ఎస్ ప్రభుత్వం గాని టీఆర్ఎస్ ముఖ్యమంత్రి గాని టీఆర్ఎస్ అదేవిధంగా ఈ ముఖ్యమంత్రి గారి కొడుకు ఈ యొక్క రాష్ట్ర షాడో ముఖ్యమంత్రి గాని ఆ కుటుంబ సభ్యులు గాని ఖబర్దార్ తెలంగాణ ప్రజలు మిమ్మల్ని ఈ తెలంగాణలో ఎంబడిపడి తన్నే రోజులు దగ్గరే ఉన్నాయని చెప్పి సందర్భాలు తెలియజేస్తా ఉన్నా. ఎంబరించి ఉరికిచ్చి మిమ్మల్ని కొట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి సందర్భాలు తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా పోలీసులు కూడా మేము సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. మీరు ఒక పోలీసు అనే వాళ్ళు ఈ యొక్క ప్రజలకు న్యాయానికి అన్యాయం నిలబడాల్సినటువంటి పోలీసులు అన్యాయానికి అవినీతికి ఈరోజు మద్దతు చేయడం అనేది సమంజసం కాదని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాం. అవినీతికి ఏదైతే ఈరోజు ఆ ఇసుక మాఫియాకు మీరు మద్దతు చేస్తా ఉన్నారో అది సమంజసమైంది కాదని ఈ సందర్భంగా మీరు పనిచేస్తా అంటే ఈరోజు మీ పోస్టింగ్ల కోసమో లేదా మీ యొక్క దీనిల కోసమో పోలీసులు ఈ విధమైనటువంటి వ్యవహారం వన్ సైడ్ గా టీఆర్ఎస్ పార్టీకి వాళ్ళు ఏం చెప్తే చేసేటువంటి పరిస్థితి అయితే ఉందో ఈ రాష్ట్రంలో అది ఏ మాత్రం కూడా సమంజసమైంది కాదు. తెలంగాణ ఇది ఎన్నో రోజులు లేదు మీ యొక్క ఆటలు సాగే కార్యక్రమం. ఇంకా ఒక సంవత్సరంలో ఎన్నికలు ఉన్నాయి. ఆ ఎన్నికలు వచ్చినాయంటే మీరు గ్రామాలలో కూడా తిరిగినటువంటి పరిస్థితి వస్తుంది. ఖబర్దార్ టీఆర్ఎస్ నాయకులారా, ఖబర్దార్ టీఆర్ఎస్ ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తూ మరి ఇంకోసారి ఏదైతే ఇటువంటి కార్యక్రమాలు ఎక్కడ ఏడా జరిగినా ఖబర్దార్ మీరు గ్రామాల్లో కూడా కాలు పెట్టలేరని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.